జనరల్ గా రాజకీయ పార్టీలో అందరూ ఒక మాట మీద నిలబడడం అనేది కొద్ది కష్టమే. కాకపోతే అయినా కూడా ఆ నాయకుడు వాళ్ళందరినీ ఒకే దాటిపై నిలబెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమైతుందనంటే నాయకుడు మాట వినకనా లేదంటే నాయకుడు సరిగ్గా పట్టించుకోకనో తెలియదు, కానీ ఇట్లా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా బోరగడ్డ అనిల్ విషయంలో కూడా అదే జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన తనకి తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి అతను ఆరోపించారు. దాని తర్వాత నిరసనకు దిగిన తర్వాత ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి లోపల ఏమన్నా కూసబెట్టి సెటిల్ చేసిర్రా, లేదు మరి ఆయనను బయటకు పంపించిర్రా, అసలు ఏమైందో తెలియట్లేదు. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నాయకుడు ముంగట్టుకు వచ్చి అట్లా కాదని చెప్పేసి ముందు మాట్లాడుకొని పార్టీ సమకూలతను కాపాడాలి. కానీ ఈ పర్టికులర్ విషయంలో జరగలేదు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వరకు విషయాలలో ఇది ఏమీ జరగదు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నారు. మరి ఏం జరిగింది అనేది తెలియట్లేదు. నాకు అర్థం కానిది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కార్యకర్త నాయకుడైన బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలోనే ఏం చేయలేకపోతున్నారు. ఇక దళితుల విషయంలో ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.